హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈజీగా మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. జస్ట్ ఒక 30 గంటలో మనం ఇంట్లోనే సింపుల్గా దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా వచ్చిందో దమ్ బిర్యానీ. ఈ విధంగా మన ఇంట్లో ఉండే సామాన్లు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. యాలకులు, సాజీరా, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగీలు, పువ్వు ఇవన్నీ కూడా తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. వీటన్నిటిని పౌడర్ చేసి ఇలా చికెన్ని మొత్తం కూడా పట్టించాలి ఆ పౌడర్తో. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. తర్వాత ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, చికెన్ ఇలా రెడీ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇంకా పెనం పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను నేనైతే. చూసారు కదా, మనం ఏదైతే ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామో ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా అవుతూ ఉంటుంది. చూసారు కదా, దీన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం మ్యాగ్నేట్ చేయించుకున్న చికెన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని జస్ట్ 1-2 టైమ్స్ ఇలా కలపాలి. వాటర్ అలా వేడి నీళ్ళు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని నానబెట్టేసి ఉంచుకున్నాం కదా. ఆ వాటర్లో రైస్ వేసి దాన్ని 70% వరకు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా బియ్యం, మనం కావాల్సిన దాల్చిన చెక్కలు అన్ని సామాన్లు కూడా వేసి చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా రెడీగా పెట్టుకొని, చూసారా వాటర్ పొగలుగా మరుగుతుంది. దీంట్లో రైసు మన బిర్యానీ సామాన్లు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఈ బియ్యం ఇక్కడే 70-80% అనేది ఉడికిపోవాలి. నెక్స్ట్ మనం ఏంటంటే ఆల్రెడీ ముందు పొయ్యి మీద ఒక 5 to 10 minutes ఉడికించుకున్న చికెన్లో ఈ రైస్ అనేది లేయర్గా వేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ లేయర్ వేసి దాని మీద మనం ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నామో వాటిని కూడా ఒకసారి గార్లిక్ లాగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని రెండో లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రెండో లేయర్ మీద కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రైస్ మొత్తం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని కూడా ఇలా దాని మీద గార్లిక్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రాంగ్గా మనం 2 లేయర్స్గా వేసుకున్నాం కదా, దీనికి మనం ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. దమ్ అన్నాం కదా, క్లోజ్ చేసేసి దీని మీద అయితే మనం ఏదైనా బరువు పెట్టేసి దాన్ని క్లోజ్డ్గా చేసి ఒక 15-20 minutes ఉంచేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మంచి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే వచ్చింది మన బిర్యానీ. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. పలుకు కూడా చాలా నీట్గా వచ్చింది. సింపుల్గా ఎవరైనా సరే ఏమీ లేకపోయినా సరే చికెన్ తెచ్చేసి మన బిర్యానీ సామాన్లతో పౌడర్ చేసేసి దాంట్లో వేసి కలిపేసి చికెన్ అలా పెట్టేసి రైస్ నానబెట్టేసి ఇలా 2 లేయర్స్గా ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకొని ఇలా రెడీ చేసేస్తే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మేమైతే మా ఇంటికి వచ్చిన పిల్లలకైతే సర్వ్ చేసాం ఫ్రెండ్స్.